ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అది కాదు సార్, ఇంతవరకు నేను మిమ్మల్ని చూడలేదు సార్. ఒక్కసారి మీ ఫేస్ చూసి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. నా ఫేస్ చూడడానికి నేనేం పవన్ కళ్యాణ్ మహేష్ బాబునో కాదు. ముందు మీ ఎదురుగా టేబుల్ మీద స్వీట్స్, ప్రమోషన్ లెటర్, ఫ్లవర్ బొకే ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళండి. సార్, ఆ బొకే ఏదో మీ చేతనే ఇవ్వండి సార్. సరే. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎవరండి? నా పేరు కార్తిక్ అండి. కార్తిక్? అదేనండి, ఉదయ్ ఫ్రెండ్ని. మీకు ఉంగరం కూడా ఇచ్చాను కదా. ఓ, చెప్పండి, మీరా? అవునండి, ఉదయ్కి ఫోన్ చేస్తున్నాను కానీ కలవడం లేదండి. ఓ, ఉదయ్ పని మీద ఇండోనేషియా వెళ్ళాడండి. విషయం ఏంటో నాకు చెప్పండి. ఏం లేదండి, చేతి ఉంగరం హలో, చేతి ఉంగరం పెట్టాను కదా, దాన్ని 6 నెలల తర్వాత హలో, 6 నెలల తర్వాత ఆ ఉంగరం తీసేసి ఇంకా ఎక్కువ పవరున్న ఇంకో ఉంగరం పెడుతూ ఉండాలి. అందుకని ఇంకో ఉంగరం రెడీ చేయించాను. అది తీసుకొచ్చి మీకు ఇవ్వాలని ఫోన్ చేస్తున్నాను. అయ్యో, నేనిప్పుడు ఇంట్లో లేనండి, బయట ఉన్నాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి మేడం, నేనే అక్కడికి వస్తాను. జస్ట్ ఉంగరం చేంజ్ చేయడం మాత్రమే, 1 నిమిషం పని మాత్రమే. నేనిప్పుడు ప్రస్తుతం రాజేశ్వరరావు నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్నాను. మీకు ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందండి? నేను కూడా దగ్గరలోనే ఉన్నాను మేడం, 10 నిమిషాల్లో మీ ముందర ఉంటాను. సరే, అయితే త్వరగా రండి. నేను ఆ స్ట్రీట్ చివరి ఉంటాను. ఓకే అండి. ఏంటి సౌండ్? భగవంతుడా, ఆ రాక్షసులిద్దరూ నా భార్య బిడ్డల్ని ఏమీ చేయకుండా నువ్వే కాపాడాలి.
ఉంగరం విషయంలో నేను అబద్ధమాడినందుకు నన్ను క్షమించు స్వామి. ఇప్పుడు నేను పెట్టబోయే ఉంగరంలో ఏ పవరు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో నా భార్య బిడ్డలు రక్షించుకోవడం కోసం పవర్ లేని ఉంగరాన్ని వాళ్ళు చెప్పినట్టే ఐశ్వర్యకి ఇవ్వబోతున్నాను. రాజేశ్వరరావు నగర్ స్ట్రీట్ నెంబర్ 3 ఎండ్ లో కతన్కి యాక్సిడెంట్ అయ్యింది. మీరు తొందరగా రండి. ఓరి నాయనో, అబ్బా
ఆఫ్టర్నూన్ నుండి ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అమూల్య మేడం గారు ఇలా వర్క్ చేస్తున్నారేంటి బలరాం గారు? అదేనయ్యా వెంకీ, అమ్మా నాకు అర్థం కావడం లేదు. ఇంకా నా వల్ల కాదు వెంకీ, నా నడుము పట్టేసింది. నువ్వైతేనే కొంచెం గట్టిగా మాట్లాడతావు. కాసేపు రెస్ట్ ఇవ్వమని అమూల్య గారికి చెప్పు వెంకీ. అమ్మో, మధ్య మధ్యలో నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ చాలా రిలాక్స్గా పనిచేసేదాన్ని. ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా ఇలా పని చేయిస్తుంది ఏంటి? అప్పుడే నా బాయ్ ఫ్రెండ్వి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇంకా నా వల్ల కాదు. వెంకీ, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. మేడం ఏంటి? ఒకసారి మమ్మల్ని అందరినీ చూడండి మేడం. మార్నింగ్ నుండి గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాం. అయినా మీరేంటి అమూల్య గారు? ఎవరైనా ఇన్ఛార్జిగా పోస్టు తీసుకున్న వాళ్ళు 2 రోజుల తర్వాతో 3 రోజుల తర్వాతో ఇలా పని చేయిస్తారు. మీరు మాత్రం మార్నింగ్ ప్రమోషన్ వచ్చింది, మమ్మల్ని అందరి చంపేస్తున్నారండి. ఉదయం నుండి వర్క్ వర్క్ వర్క్. ఏంటండి అమూల్య గారు? పనున్నప్పుడే కదండి పని చేయాల్సింది. అది కాదు అమూల్య గారు, ఇక్కడ నా నడుం పట్టేసింది. నాకు కూడా చాలా హెడేక్ గా ఉంది మేడం. మరి మీకు? టైప్ చేసి చేసి చేతులు నొప్పి పెడుతున్నాయి మేడం. మీకేమనిపిస్తుంది? నాకు తల తిరుగుతుంది మేడం. మీకు? ఒళ్ళంతా పులిసిపోయింది మేడం. బాడీలో ఏ పార్ట్ పనిచేయడం లేదు. మీకండి? పని చేసి చేసి చేతుల్లో రక్తం అంతా గడ్డ కట్టుకుపోయిందా అన్నట్టుంది మేడం. అమూల్య గారు, ఇంకా మా వల్ల కాదు మేడం. సరే, అయితే అందరూ నాతో పాటు రండి. రండి. ఏంటమ్మా ఇలా అందరినీ తీసుకొచ్చి నిలబెట్టావు? ఇప్పుడు టైం ఎంత అయింది? 5 PM మేడం. వెరీ గుడ్, చాలా మంచి టైం. ఏం చేస్తుంది అమూల్య? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు నడుం పట్టేసింది కదా? మీకు హెడ్ఏక్ కదా? మీకేమో కడుపు మంట, వాళ్ళకేమో ఒళ్ళు మంట, ఈయనకేమో ఒళ్ళంతా పులిసిపోయిందంట. మీరేమో తల తిరుగుతుంది అంటున్నారు. అన్ని రోగాలకి, అన్ని పెయిన్స్ కి మీ బాడీలో ఉన్న ఎముకల్ని యాక్టివ్ చేయడానికి, తిరిగి హుషారుగా వర్క్ చేయడానికి నేను మీతో ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఎక్సర్సైజా? ఇక నుంచి ప్రతిరోజు ఇదే టైంకి మీ అందరితో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అప్పుడు మీరు ఫుల్ యాక్టివ్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? అమ్మా అమూల్య, దీనికంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడం బెటర్. ఈ ఎక్సర్సైజులు మా వల్ల కాదమ్మా. అవును మేడం, వెళ్ళి వర్క్ చేసుకుంటాం. నో నో నో, అదెలా కుదురుతుంది? వర్క్ మీద ఇంట్రెస్ట్ రావాలన్నా, వర్క్ మీద కాన్సంట్రేషన్ చెయ్యాలన్నా, వర్క్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవ్వాలన్నా మీరంతా డైలీ ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి. కానివ్వండి కానివ్వండి. 1 2 3 4 1 2 3 4 1 1 2 come on చేయండి. 1
అమూల్య. పాపం బలరాం గారు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఓకే ఓకే, ఇక చాలు, ఆపండి. అమ్మా అమూల్య, ఎక్సర్సైజులు మొత్తం అయిపోయాయా? అదేంటండి, మీరే కదా అందరూ పెయిన్స్ అన్నారు. ఇంకా పొరపాటును కూడా మా పెయిన్స్ మేము బయట పెట్టుకోము. వర్క్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తామమ్మా. ఇక మాకు బ్రేక్ వద్దు, రెస్ట్ వద్దు. నో నో నో, ఇది బ్రేక్ టైం. బ్రేక్ టైం అంటే బ్రేక్ టైం అంతే. రండి రండి రండి. అమ్మయ్యా, ఇప్పుడు ఇవన్నీ తినేసి ఇంటికెళ్ళిపోవాలన్నమాట. సంతోషం. అమ్మయ్యా, ఎక్సర్సైజ్ చేపిస్తే చేపించావు గాని శుభ్రంగా మంచి ఫుడ్ పెట్టావమ్మా. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాము. ఎక్కడికి బయలుదేరేది? అదే మేడం, ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇంటికెళ్తాం. మీ అందరితో ఎక్సర్సైజ్ చేయించింది, అందరికిలా ఫుడ్ పెట్టించింది మిమ్మల్ని ఇంటికి పంపించడానికి అనుకుంటున్నారా? మ్మ్హ్మ్. మీ అందరితో ఎక్స్ట్రా టైం వర్క్ చేయించడానికి. అమ్మా అమూల్య, ఆ? నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందమ్మా. నేను వెళ్ళి పికప్ చేసుకోవాలి. అవునా? ఏ ఏరియాలో ఉన్నారు చెప్పండి, నేను క్యాబ్ బుక్ చేస్తాను. క్యాబ్ లో వెళ్ళిపోతారు. అలాగేనమ్మా. ఆ, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అబ్బే, ఇంకెవరికి ఏ ప్రాబ్లం లేదు. అందరూ వర్క్ అయ్యాకే ఇంటికి వెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్ళండి. అలాగేనమ్మా. అమూల్య, వీళ్ళకి నువ్వే కరెక్ట్. అయ్య బాబోయ్, ఈవిడికంటే మన బాసే బెటర్ అండి. ఎందుకు? ఈవిడకి ప్రమోషన్ రావడం, మన బతుకులు ఆఫీస్లోనే చీకటి అయిపోవడం, రెండు ఒకటేసారి జరిగిపోయాయండి బలరాం గారు. హాస్పిటల్లోనే కార్తీక్ ఉన్నాడు. నాగభైరవ, పద వెళ్దాం. మాతా, మనం ఈ రూపంలో వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఆ కార్తీక్ అనేవాడు ఇక్కడే ఉన్నాడు. పద. ఎక్స్క్యూజ్ మీ, మీరు
చిన్నప్ప హాస్పిటల్ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ కైకేయి కదా? ఎస్, ఐఎమ్ కైకేయి. ఓ, పదండి. పదండి. ఈ పేషెంట్నే మేడం మీరు టెస్ట్ చేయాల్సింది. నేనిక రిపీట్ కాకుండా చూసుకుంటానండి. ఇప్పుడే రిజైన్ చేస్తాను. చెప్పమూల్య, నీ రిజైన్ లెటర్ వాపస్ తీసుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు పవన్ గారు? నేను రిజైన్ చేసిన సంగతి మీకెలా తెలుసు?